లబ్ధ జీవితుడుగా ఇమ్ము ధర్మ పదవీ పరిరక్షణ పుణ్యవీక్షణ. ఓ పుణ్యములను కల్పించగలిగినటువంటి వాడా ఓ ధర్మరాజా, పతి విరహంబు దుస్సహము, భర్తని విడిచిపెట్టి బతకడం చాలా కష్టం ఇల్లాలికి. అలాగే భర్త లేకుండా శరీరంతో ఉంటే ఏ మంగళాలకి పనికిరాదు, ఏ మంగళ కార్యానికి పనికి రాకుండా అమంగళంగా బ్రతకాలి. కాబట్టి నాకు అలా అనిపించుకోవాలని నాకు ఇష్టం లేదు. మత్ప్రియుండతులిత కీర్తిశాలి, నా ప్రియుడు నా భర్త ఆ సత్యవంతుడు ఎంతో కీర్తి గణించినవాడు, సుగుణములకు రాశి, సాల్వమహారాజు గారి యొక్క కొడుకు. కాబట్టి ఆయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేసి ఆయన శరీరంలోకి ఆయన వెళ్ళిపోవడానికి అనుమతించు, నువ్వే ప్రవేశపెట్టేసి. ఎలా తీశావో అలా ప్రవేశపెట్టాను. ఆయన తెల్లబోయి ఆవిడ పాతివ్రత్యానికి ఎంతో మనసులో పొంగిపోయి, కొనిమిది నీ మనప్రియుని కోమలి వీడు చతుశతాబ్దముల్మనునిట మీద పుత్రులు క్రమంబుగ నూరూరగాంచు కీర్తివర్ధనుడవు సంతతాద్ధర వితానములం పరితుష్టి చేయు అయ్య నిమిషకోటికెల్లను నిజాన్వయమౌళి విభీషణంబగున్. అమ్మా, ఇదిగో ఇచ్చేస్తున్నాను నీ భర్తని, నా పాశముల నుంచి విముక్తుణ్ణి చేసి శరీరంలోకి ప్రవేశపెడుతున్నాను, వెళ్ళిపోతున్నాడు. తల్లి, నువ్వు అడగకుండా వరమిస్తున్నా, నీ భర్త బతకడమే కాదు, నీ పాతివ్రత్యానికి నేను ఎంత పొంగిపోయానో తెలుసా? ఒక స్త్రీ ధర్మాన్ని పాటించావు, అందుకే అడగకుండా ఇచ్చేస్తున్నానమ్మా వరాలు. ఇప్పుడు నీ భర్తనివ్వడమే కాదు, 400 సంవత్సరములు బతుకుతాడు నీ భర్త. 400 సంవత్సరములు బ్రతికి నీ వలన 100 కొడుకులను కంటాడు. 100 కొడుకులను కని 400 సంవత్సరములలో ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు ఆయన యందు. అన్ని మంచి మంచి పనులు చేస్తాడు. ఆయన వంశమంతా కూడా ఆయన పేరు చెప్పుకుంటుంది. ఆ వంశంలో మహానుభావుడు పుట్టాడు రా అంటాడు. అటువంటి కీర్తి సత్యవంతుడు పొందుతాడు. ఇంత గొప్పవాడవడానికి కారణం 400 ఏళ్లు బతకడం, 100 కొడుకుల్ని కండం, ఇన్ని 100 యజ్ఞయాగాదులు చేయడం, దేవతల ప్రీతికి కారణం అవ్వడం, వంశంలోనే ఆణిముత్యం అవడానికి కారణం ఎవరో తెలుసా తల్లి? నువ్వే. నీ పాతివ్రత్యమేనమ్మా. నీ పాతివ్రత్యం నీ భర్తకి ఇన్నిటిని ఇస్తోంది. నీ మామకు అన్ని ఇప్పించావు, నీ తండ్రికి ఇప్పించావు, ఒక్క ఆడపిల్లవి. అమ్మా, నీ ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ఎన్ని ఇచ్చావమ్మా? నీ పాతివ్రత్య ధర్మానికి 1000 నమస్కారాలు. వెళ్ళిరా, నేను చేస్తున్నాను సావిత్రీదేవికి, కాబట్టి వెళ్ళు అన్నాడు. అనగానే ఆమె ఎంతో సంతోషంగా బయలుదేరి మళ్ళీ అరణ్యంలో భర్త యొక్క శరీరాన్ని ఉంచిన చోటికి వచ్చి ఆమె దగ్గరికి వచ్చి మళ్ళీ తొడ మీద తల పెట్టుకున్న తరువాత నిద్రలోంచి లేచిన వాడిలా లేచాడు. లేచి, అబ్బా ఏమిటి ఇంతసేపు నిద్రపోయాను, నాకు నిజంగా చూసినట్టు అనిపించిందే, ఎవరో నల్లటి ఆకారంలో ఉన్నాడు, ఒక వ్యక్తి వచ్చాడు, ఎంత బాధ కలిగిందో, లోపల నుంచి ఏదో బయటికి తీసినట్టు అనిపించింది, పాశముల చేత కట్టి తీసుకెడుతున్నట్లు అనిపించింది. ఎవరైనా వచ్చారా ఇక్కడికి అన్నాడు. అవన్నీ ఎందుకులేండి, ఇప్పుడు చీకటి పడిపోయింది, అవతల ప్రదోష వేళ దాటిపోయింది, మీ అమ్మగారు నాన్నగారు వెతుక్కుంటూ ఉంటారు మిమ్మల్ని, కాబట్టి తొందరగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాం, మీరు కోసినటువంటి పళ్ళ బుట్టలన్నీ చెట్ల కొమ్మలకి కట్టండి, రేపు వచ్చి తీసుకుందాం, కింద ఉంటే పశువులు తినేస్తాయి కదా, చెట్ల కొమ్మలకి కట్టేయండి, మనం వెళ్ళిపోదాం, ఒకవేళ మీకు ఇంకా బడలికగా ఉంటే నా తొడ మీద పడుకోండి, తెల్లవారిన తర్వాత వెడదాం అంది. ఆయన అన్నాడు, కాదు కాదు, నా తండ్రికి కళ్ళు లేవు, నేనే ఆయన కళ్ళు, నా కొడుకు కనపడలేదని ఏడిచి ప్రాణం విడిచిపెట్టేసి ఉంటాడు ఈ పాటికి. నా తల్లి ఎంత రోధిస్తోందో కొడుకు కోసం, అందుకని మనం ఇక్కడ ఉండొద్దు, ఎంత చీకటిగా ఉన్నా బయలుదేరదాం, కానీ ఎందుకో నాకు కించిత్ నీరసంగా ఉంది అన్నాడు. మీ చెయ్యి నా భుజం మీద వెయ్యండి, వేసి అని చేత్తో ఆయన నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని నడిపించి ఆ తండ్రి ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంగణానికి తీసుకొచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ మహారాజుకి కళ్ళు వచ్చేసాయి. మర్నాడు పొద్దున్నే గబగబా తను ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో ఆ రాజ్యానికి చెందినటువంటి మంత్రి, సేనాపతి, ఇతర పెద్దలు అందరూ బయలుదేరి వచ్చారు. మహారాజా కుట్ర చేసి ఎవరు నిన్ను ఈ రాజ్యం నుంచి బయటికి పంపించేశారో అదే రాజకుటుంబంలో మళ్ళీ కుట్ర రేగింది. ఆ కుట్రలో ఆ రాజుని మట్టు పెట్టారు, ఆ బంధువులందరూ మరణించారు. కాబట్టి
భగవంతుని అనుగ్రహం కలిగితే ఎంతసేపు అండి. కాబట్టి మీరు వచ్చి మళ్ళీ రాజ్యాన్ని ఏలవలసింది, ప్రజలందరూ మీకోసం ఎదురు చూస్తున్నారని పల్లకీలు పట్టుకొచ్చారు, చతురంగ సైన్యాలు తీసుకొచ్చారు, ఏనుగులు తీసుకొచ్చారు. మహారాజు సంతోషంతో కొడుకు వంక చూసి, ఒరే నాయనా, ఇంక నువ్వు యువరాజు అయ్యావురా, సంతోషంగా నువ్వు నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు మనకి ఇన్ని శుభాలు ఒక్కసారి ఎలా జరిగాయన్నాడు. అప్పుడు చెప్పింది సావిత్రీదేవి, మామయ్య గారు మీరు భోజనం చేయమని అడిగారు, వివరం తర్వాత చెప్తాను, ఇవాళ రాత్రి వరకు అన్నం తినని అన్నాను కదూ. నారద మహర్షి చెప్పారు, మీ అబ్బాయి ఆయుర్దాయం 365 రోజులే పెళ్ళయ్యాక. నా పాతివ్రత్య ధర్మము చేత నేను యమధర్మరాజుని అనుగమించి నా భర్త ప్రాణాలు తెచ్చుకున్నాను, ఇటువంటి వరాలు పొందాను, అందుకే మీకు కళ్ళొచ్చాయి, మీకు రాజ్యం వచ్చింది, నా తండ్రికి 9 కొడుకులు పుడతారు, నా భర్త చిరాయుర్దాయాన్ని పొందారు అని ఆ తల్లి ఎంతో సంతోషంగా చెప్తే, ఆ మామగారు పరమ సంతోషాన్ని పొంది ఆనంద భాష్పాలు కారుస్తూ కోడలి వెంక చూసి అన్నాడు, ఆపత్సముద్రమగ్నంబైపోయడు అస్మదన్వయము పెంపెసగన్ తేపయ్యి కడవ పెట్టితి ఈ పుణ్యచరిత్ర కీర్తనీయము తల్లి. అమ్మా, ఆపదలనేటటువంటి సముద్రంలో మా సంసారం అన్న నౌక మునిగిపోతుంటే ఒక్క ఆడదానివి పతివ్రత ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠించి ఇన్ని శుభాలు అనగూర్చావా అమ్మా? దుస్సాధ్యములు జరగవనుకున్న వాటిని ఇన్నిటిని సాధించి పెట్టావా తల్లి? నీ చరిత్ర కీర్తనీయము తల్లి. కీర్తనీయము అంటే నీ చరిత్ర ఎప్పుడూ చెప్పబడుగాక, ఎప్పుడూ మరిచిపోకుండా చెప్పబడుతూ ఉండాలి నీ చరిత్ర. అంటే ఆమె చరిత్ర చెప్పబడిన కారణం చేత, విన్నంత మాత్రం చేత శుభములు ఒనగూడుతాయని దాని అర్థం. ఎవరు వింటారో, ఎవరు చెప్తారో వాళ్ళకి ఎప్పుడూ శుభాలు జరుగుతాయి సావిత్రి ఉపాఖ్యానం వింటే. కాబట్టి ఆ సావిత్రి యొక్క గొప్పతనం అంతా ఎంత గొప్పదంటే, తన మగని అత్తమామల జననీ జనకులను తన్ను సకలంబును తా ఘనమున సముద్ధరించను జనవరా సావిత్రి ధర్మచరితము కంటే. ఓ ధర్మరాజా, మార్కండేయ మహర్షి చెప్తున్నారు, చూశావా, ఒక్క సావిత్రి తన పాతివ్రత్యంతో తన మగణ్ణి బతికించుకుంది, అత్తమామల్ని సంతోషపెట్టింది, జననీ జనకుల్ని సంతోషపెట్టింది, తనని మంగళప్రదురాలుగా ఉంచుకుంది, సకలాన్ని నిలబెట్టింది. ఎందుకని? సకలాన్ని అంటే అప్పుడు జరిగిపోయిన కథ కాదు, ఇప్పుడు చదువుకున్నా, ఇప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడు విన్నా, ఇప్పుడు చదువుకున్నా, ఎప్పటికీ సావిత్రీదేవి ఉపాఖ్యానం చదువుకున్నప్పుడు శుభాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ తల్లి సకలంబును అన్నిటినీ ఉద్ధరించింది. ఎప్పుడో జరిగిన ఉపాఖ్యానం, కానీ అది చదువుకుని విన్ని చెప్పుకున్నందుకు ఇప్పటికి మనకి మంగళప్రదమైంది. ఎంత గొప్పదయా! కాలాన్ని దాటి శుభాలు ఇవ్వగలిగిన తల్లి అయిపోయింది ఆవిడ. కాబట్టి జనవరా